ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో యూత్ కోసం స్పెషల్గా అమ్మాయిలు అబ్బాయిల కోసం కొన్ని హిడెన్ ఫీచర్స్ అనేవి వాట్సాప్లో మీకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇందులో మనకు బేసిక్ నుంచి స్టార్ట్ చేసి అడ్వాన్స్ వర్షన్ వరకు పూర్తి డీటెయిల్స్ అనేవి చెప్పబోతున్నా. మీరు చేసింది ఏంటంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, నచ్చితే లైక్ కూడా మర్చిపోకండి. మరి ఈ ఫీచర్స్ గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, వాట్సాప్ని అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు. ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఇన్స్టాల్ చేసిన అప్లికేషనే వాట్సాప్. మరి ఈ వాట్సాప్లో మనకు తెలియకుండానే చాలా సెట్టింగ్స్ అయితే దాగు ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఈ మెనూలో వెళ్ళాల్సి ఉంటుంది. మెనూలో వెళ్ళిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లో చూసినట్టయితే చాలా ఆప్షన్స్ మనకు దాగి ఉంటాయి ఫ్రెండ్స్. ముందుగా అకౌంట్లోకి వెళ్దాం. అకౌంట్లో వెళ్ళినట్టయితే ఇక్కడ ప్రైవసీ ఆప్షన్ కనబడుతుంది. సో ప్రైవసీని చాలామంది ఇష్టపడతారు కాబట్టి దీన్ని ముందుగా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే లాస్ట్ సీన్ ఆప్షన్. ఈ ప్రైవసీ అంటే ఏంటంటే మీరు ఎవరితో మీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలా వద్దా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ సీన్ చూసినట్టయితే ఇక్కడ ఆన్ చేసుకున్నారు అనుకోండి, ఎవరివన్నీ పెట్టుకున్నారంటే మీరు కూడా వేరే వాళ్ళ యొక్క లాస్ట్ సీన్ చూడగలరు, వాళ్ళు కూడా మీ లాస్ట్ సీన్ని చూడగలరు. ఇక్కడ మై కాంటాక్ట్స్ మాత్రమే పెట్టుకున్నాను అనుకోండి, నా మొబైల్లో ఏవైతే కాంటాక్ట్స్ సేవ్ అయి ఉంటాయో వాళ్ళకు మాత్రమే నేను ఎప్పుడైనా వాట్సాప్లో వచ్చిపోతున్నాను అంటే ఎప్పుడు వచ్చాను ఎప్పుడు పోతున్నాను అనేటువంటి ఇన్ఫర్మేషన్ లాస్ట్ సీన్ ఆప్షన్ మనకి కనబడుతుంది. ఇక వేరే వాళ్ళకి ఎవరికి కనపడదు అనమాట. ఇక్కడ మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అని చెప్పి ఇక్కడ టైప్ చేశానంటే అంటే తీసుకున్నానంటే ఏదో ఒక కాంటాక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేస్తాను. సో ఈ కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఓకే చేసేసాను. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఒక లాస్ట్ సీన్ కాంటాక్ట్ని మనం ఎక్స్క్లూడ్ చేసాం. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఆ కాంటాక్ట్ మాత్రము మనకు లాస్ట్ సీన్ మనం ఎప్పుడు వచ్చామో చూడలేరు అనమాట. మీ లాస్ట్ సీన్ని అంటే మీరు ఎప్పుడు వాట్సాప్లో వచ్చారని ఎవరు చూడకూడదు అనుకున్నట్టయితే నోబడీని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ ప్రొఫైల్ ఫోటో. ఇక్కడ ముందుగా ప్రొఫైల్ ఫోటో చూసినట్టయితే హూ కెన్ సీ మై ప్రొఫైల్ ఫోటో ఎవ్రీ వన్ క్లిక్ చేసామంటే మీ ప్రొఫైల్ ఫోటోని ప్రతి ఒక్కరూ చూడగలరు. ఇక మై కాంటాక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నామంటే సేమ్ మీ మొబైల్ ఉన్నటువంటి కాంటాక్ట్స్కి మాత్రమే మీ ప్రొఫైల్ ఫోటో కనబడుతుంది. ఇక మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు ఎవరిదైతే కాంటాక్ట్ని బ్లాక్ చేస్తారో వాళ్ళు మాత్రం మీ ప్రొఫైల్ ఫోటోని చూడలేరు. సో ఈ విధంగా మీకు నచ్చినటువంటి కాంటాక్ట్స్ని చాలా రకాలుగా అంటే ఎన్ని కావాలంటే అన్ని కూడా ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని టిక్ చేశారంటే ఇక్కడ నేను 3 కాంటాక్ట్స్ సెలెక్ట్ చేస్తాను. ఈ 3 కాంటాక్ట్స్ మాత్రం నా ప్రొఫైల్ ఫోటోని చూడలేరు అనమాట. ఇక చివరిగా నో వన్ అంటే నోబడీ సెలెక్ట్ చేసామంటే ఎవరు కూడా నా ప్రొఫైల్ ఫోటోని చూడలేరు అని అర్థం. నెక్స్ట్ స్టెప్ ఇక 2 స్టెప్ వెరిఫికేషన్. 2 స్టెప్ వెరిఫికేషన్ క్లిక్ చేసి ఇక్కడ ఎనేబుల్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకు ఒక పిన్ అనేది సెట్ చేయబడుతుంది. ముందుగా మనము 6 డిజిట్ పిన్ ఎంటర్ చేద్దాం. శాంపుల్ కోసం ఏదో ఒక పిన్ నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి అదే పిన్ను ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నాం. కన్ఫర్మ్ చేసేసిన తర్వాత ఇక్కడ ఒక ఈమెయిల్ అడ్రస్ని యాడ్ చేయమని అడుగుతుంది. ఆటోమేటిక్గా సెట్టింగ్స్ అనేవి అప్లై చేయబడ్డాయి. సో 2 స్టెప్ వెరిఫికేషన్ ఈజ్ ఎనేబుల్డ్. ఇప్పుడు డన్ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు నేను వాట్సాప్ని అయితే క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు చూసారా ఇక్కడ నా నెంబర్ అనేది అంటే 2 స్టెప్ వెరిఫికేషన్ పిన్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం కదా, సో అదే పిన్ మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, లేదంటే వాట్సాప్ అనేది ఆన్ అవ్వదు. ఇక తర్వాత ఆప్షన్ చూసినట్టయితే ఇక్కడ చార్ట్స్ ఆప్షన్ ఉంటుంది. మీడియా విజిబిలిటీ ఏంటంటే ఇది మనం ఎనేబుల్ చేసుకున్నామంటే మనం ఏదైనా వాట్సాప్లో డౌన్లోడ్ చేసుకున్నటువంటి విషయం మొత్తం మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది. సపోజ్ మీరు గ్యాలరీలో రాకూడదు, ఇది ప్రైవసీగా ఉండాలి, నా ఫొటోస్ కావచ్చు, నా చాట్ కావచ్చు, నా వీడియోస్ కావచ్చు ఇక్కడ మీడియాలో కనబడకూడదు, మొబైల్లో కనబడకూడదు అంటే ఖచ్చితంగా మీరు డిజేబుల్ చేసుకోండి దీన్ని. అప్పుడు వాట్సాప్లో మాత్రమే మీరు ఓపెన్ చేసినప్పుడు మాత్రమే మీ ఫొటోస్ వీడియోస్ అన్ని కూడా కనబడతాయి. గ్యాలరీలో అయితే ఇవి రావు. అవి కూడా గ్యాలరీలో రావాలంటే మాత్రమే దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ అయితే ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి, అదే ఆర్కైవ్డ్ చాట్స్. ఫ్రెండ్స్, మీరు ఆర్కైవ్ చేస్తారంటే ఈ ఆర్కైవ్డ్ చాట్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఇక్కడ మనం ఎనేబుల్ చేసామనుకోండి, వాళ్ళ నుంచి అంటే మీరు ఏదో ఒక నెంబర్ని మీరు ఆర్కైవ్ చేస్తారు, అది కనుక మీకు మెసేజ్ చేశారంటే అంటే ఆ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చిందంటే అది ఆర్కైవ్లోనే ఉండిపోతుంది అనమాట, పైకి మీకు పాపప్ అవ్వదు. మరి నెంబర్స్ని మీరు ఎలా ఆర్కైవ్ చేయాలంటే సింపుల్గా దాన్ని లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ కనబడుతుంది. సో దీన్ని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా నెంబర్ అనేది చూడు 1 చాట్ ఆర్కైవ్ అని వచ్చేసింది. సో ఆర్కైవ్ చేసిన తర్వాత ఇక్కడ టాప్లో కనబడుతుంది అనమాట. సో మనం ఏమైతే దాన్ని హైడ్ చేసుకున్నామో హైడ్ చేసుకోవడానికి మనం అంటే మళ్ళీ దాని నుంచి చాట్ చేయాలంటే సో దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసి ఆ నెంబర్ని క్లిక్ చేసినట్టు మాత్రమే అప్పుడు దాన్ని చాట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది మనకు కనబడుతుంది. ఇప్పుడు ఈ నెంబర్ నుంచి మనకు మెసేజ్ వచ్చిందనుకోండి, అది దాంట్లోనే కనబడుతుంది కానీ మనకి టాప్అప్లో అయితే రాదనమాట. శాంపుల్ కోసం చూడండి, నేను మళ్ళీ మెసేజ్ అయితే చేస్తాను. సో ఈ నెంబర్కి నేను మెసేజ్ అయితే చేస్తున్నాను, మళ్ళీ నా నెంబర్కు ఇప్పుడైతే మెసేజ్ టైప్ చేస్తాను, సెండ్ చేస్తున్నాను. చూడండి సెండ్ అయితే అయిపోయింది, కానీ మీకు నోటిఫికేషన్ అనేది ఇక్కడ రాలేదు చూసారా. మళ్ళీ మీరు వాట్సాప్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ ఒక నెంబర్ మాత్రమే కనబడుతుంది, అంతేగాని ఇక్కడ టాప్లో పాపప్ అయితే మనకి రావట్లేదు. సో దాన్ని ఓపెన్ చేసి చూసినప్పుడు మాత్రమే మనకు వాళ్ళు ఏం చాట్ చేస్తారనేది అర్థమవుతుంది. సో ఈ ఫీచర్ అయితే చాలా సూపర్ ఫీచర్, లేటెస్ట్గా వచ్చినటువంటి ఫీచర్ ఇది.
సో మీరు ఎవరైతే కాంటాక్ట్ని హైడ్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళతో సీక్రెట్గా చాట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఇదైతే చాలా మంచి ఫీచర్ కదా. ఇక నెక్స్ట్ ఫీచర్ ఏంటో చూద్దాం. దానికోసం ముందుగా మళ్ళీ సెట్టింగ్స్లో వెళ్ళండి. సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ చాట్ సెక్షన్లో వెళ్దాం. చాట్ సెక్షన్లో వెళ్ళినట్టయితే ఇక కింద స్క్రోల్ చేసినట్టయితే చూడండి చాట్ బ్యాకప్ ఆప్షన్ ఉంటుంది. సో ఇదైతే ఖచ్చితంగా మీరు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కనుక ఏదైనా ఒక మొబైల్ని చేంజ్ చేశారనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ ఒక మొబైల్ వాడుతున్నాను, నెక్స్ట్ మీరు వేరే మొబైల్లోకి చేంజ్ చేయాలనుకుంటున్నారు, అటువంటి సందర్భాల్లో ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక బ్యాకప్ ఎలా చేసుకోవాలి కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక్కడ చూడండి బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్. సో మంత్లీ జరగాల, వీక్లీ జరగాల, డైలీ జరగాల, లేదంటే నేను ఎప్పుడైనా ఓన్లీ బ్యాకప్ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ బ్యాకప్ జరగాల, లేదంటే మనకి అసలు వద్దు బ్యాకప్ అలాంటి ఆప్షన్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. నేనేం చేస్తానంటే ఇప్పుడు కూడా దీన్ని వీక్లీగా ఉంచుకుంటాను. ప్రతి వారం నేను చేసేటువంటి చాటింగ్స్ అన్ని కూడా ఇక్కడ నా డ్రైవ్లో సేవ్ అవుతాయి. ఇక్కడ అకౌంట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆ అకౌంట్లోకి ఆటోమేటిక్గా సేవ్ అవ్వడం జరుగుతుంది. ఇక చివరి ఆప్షన్ చూడండి చాట్ హిస్టరీ. సో చాట్ హిస్టరీ మీకు చాలా అవసరము. మీకు ఏదైనా ఒక పర్పస్ కోసం మొత్తం చాట్ హిస్టరీ కావాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే ఈ మొబైల్ నుంచి మీరు వేరే మొబైల్కి చాట్ హిస్టరీ అనేది ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. చూడండి ఎక్స్పోర్ట్ చాట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకి సెండ్ చేసుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్గా వాళ్ళకి మీ వాట్సాప్లో ఉన్నటువంటి మొత్తం చాట్ హిస్టరీ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ వితౌట్ మీడియా, తర్వాత ఇంక్లూడ్ మీడియా. మీడియాతో పాటు మీ చాట్ హిస్టరీ వెళ్ళాలంటే ఇక్కడ ఇంక్లూడ్ మీడియా పెట్టండి, లేదంటే వితౌట్ మీడియా కొట్టినట్టయితే మీ చాట్ హిస్టరీ అనేది మీడియా లేకుండా, అంటే ఫోటోస్ వీడియోస్ లేకుండా మొత్తం మెసేజెస్ మాత్రమే వెళ్తాయి. ఇక దాని తర్వాత ఆర్కైవ్ ఆల్ చాట్స్. సో దీని కనుక మనం క్లిక్ చేసామంటే మొత్తం చాట్స్ అన్ని హైడ్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడైతే నేను ఓకే చేస్తున్నాను చూడండి. ఆటోమేటిక్గా ఇక్కడ బ్యాక్ వచ్చానంటే చూడండి మొత్తం చాట్స్ అన్ని హైడ్ అయిపోతాయి. సో దీన్ని క్లిక్ చేసానంటే అప్పుడు మాత్రమే ఇక్కడ కనబడతాయి. మరి దీన్ని అన్హైడ్ చేయాలంటే మళ్ళీ సెట్టింగ్స్లో వెళ్ళండి. సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ చార్ట్స్లో వెళ్ళండి. చార్ట్స్లో వెళ్ళిన తర్వాత కింద స్క్రోల్ చేసినట్టయితే చాట్ హిస్టరీ ఉంటుంది. ఇక్కడ అన్ఆర్కే ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేసానంటే ఆటోమేటిక్గా నార్మల్ మోడ్లోకే వాట్సాప్ వచ్చేస్తుంది. సో మళ్ళీ చూడొచ్చు నార్మల్గానే మనకి వాట్సాప్ అనేది రన్ అవుతుంది. ఈ విధంగా మీరు మొత్తం వాట్సాప్ని హైడ్ చేసుకోవాలంటే, అంటే చాటింగ్ మొత్తాన్ని హైడ్ చేసుకోవాలంటే కూడా ఈ ఆప్షన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇక చివరిగా డిలీట్ చేయాలంటే క్లియర్ ఆల్ చాట్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లియర్ ఆల్ చాట్స్ ఏంటంటే మీరు నెంబర్లో ఉన్నటువంటి చాట్స్ మాత్రమే అక్కడ మెసేజ్లు అంటే డిలీట్ అయిపోతాయి, ఆ నెంబర్స్ అని అట్లే ఉంటాయి అనమాట. అదే మనం డిలీట్ చేసామంటే ఆ చార్ట్స్తో పాటు నెంబర్స్ కూడా డిలీట్ అయిపోతే మొత్తం బ్లాంక్ అయిపోతుంది. సో ఈ రెండు ఆప్షన్స్ మీరు జాగ్రత్తగా ఎంచుకోండి. ఇక తర్వాత సెట్టింగ్ మనకు నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ కన్వర్జేషన్ టోన్స్ ఉంటాయి ఫస్ట్ ఆప్షన్. ఇది కనుక మనం ఆఫ్ చేసామంటే ఆఫ్ చేసిన తర్వాత మనకి ఇన్కమింగ్ తర్వాత అవుట్ గోయింగ్ మెసేజెస్కి ఎలాంటి సౌండ్స్ అనేవి రావు. మీకు కనుక సౌండ్స్ లేకుండా సైలెంట్గా ఉండాలంటే మీ వాట్సాప్ చాటింగ్ అనేది వీటిని మీరు ఈజీగా ఆఫ్ చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత హై ప్రయారిటీ నోటిఫికేషన్ చూసామంటే ఇది కనుక మనం ప్రివ్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. మనకి ఏదైనా ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి, అది ప్రివ్యూ రావాలా వద్దనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది. ఇప్పుడు కనుక నేను దీన్ని ఆఫ్ చేశానంటే ఇప్పుడు మళ్ళీ నేను ఒక వాట్సాప్ అనేది అంటే మెసేజ్ చేస్తాను చూడండి. మెసేజ్ చేసినట్టయితే మనకి ఇక్కడ ప్రివ్యూ అనేది రాదు. సో మెసేజ్ అది వచ్చింది కానీ ప్రివ్యూ రాలేదు. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఈ ప్రివ్యూ మెసేజ్ని ఆన్ చేస్తాను, మళ్ళీ మెసేజ్ చేస్తాను చూడండి. సో మెసేజ్ చేస్తాను, చూసారా ప్రివ్యూ అయితే వచ్చేసింది. సో ఈ విధంగా మనకి ప్రివ్యూ ఆప్షన్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక బ్యాక్ వచ్చినట్టయితే మనకు స్టోరేజ్ అండ్ డేటాలో చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. మొట్టమొదట ఇక్కడ మేనేజ్ స్టోరేజ్ మీద క్లిక్ చేసామంటే మన మొబైల్లో ఎంత ఫ్రీ స్పేస్ ఉంది, తర్వాత మన వాట్సాప్ ఎంత యూజ్ చేసింది అనేది ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది. ఇక ముఖ్యంగా ఇక్కడ మనకి ఎక్కువగా ఉపయోగపడే ఫీచర్ ఏంటంటే ఏ చాటింగ్ నుంచి మనకి ఎక్కువగా డేటా కన్స్యూమ్ అయిపోతుంది అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత నెట్వర్క్ యూసేజ్ ఏంటంటే మనకు మొబైల్ డేటా అంటే కాల్స్ కావచ్చు, మీడియా కావచ్చు, సో మెసేజ్ కావచ్చు, వీటన్నిటికీ మీరు ఎంత డేటా యూజ్ చేస్తారనేది ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ అయితే ఉంది ఫ్రెండ్స్, అదే యూజ్ లెస్ డేటా ఫర్ కాల్స్. మీరు కాల్స్ కనుక ఎక్కువగా మాట్లాడుతున్నట్టయితే ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేసుకోండి. తద్వారా మీ నెట్వర్క్ అనేది అంటే మీ డేటా అనేది కొంతవరకు కన్స్యూమ్ అవ్వడం తగ్గుతుంది. ఇక్కడ మీడియా ఆటో డౌన్లోడ్ ఈ ఆప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు కనుక వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఫస్ట్ టైం ఖచ్చితంగా ఈ ఆప్షన్ డిజేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు మొబైల్ డేటా ద్వారా ఇంటర్నెట్ యూజ్ చేసుకుని వాట్సాప్ని వాడుతున్నట్టయితే మీకు ఎవరైనా ఒక వాట్సాప్లో ఫోటో కానీ వీడియో కానీ సెండ్ చేస్తారంటే ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అయిపోతుంది. అలా కాకుండా మీకు నచ్చితే డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ నో మీడియా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఏమైనా కావాలంటే వాటిని మాత్రం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. ఇక చివరిగా మీడియా అప్లోడ్ క్వాలిటీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫోటో అప్లోడ్ క్వాలిటీ అనేది మనకు బెస్ట్ క్వాలిటీ కావాలా, డేటా సేవర్ కావాలా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పటికైతే బెస్ట్ క్వాలిటీ సెలెక్ట్ చేస్తున్నా. అప్లోడ్ చేసినప్పుడు ఫోటో ఎలా ఉంటుందో అలానే అక్కడ వెళ్ళాలంటే బెస్ట్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు డేటా కొంచెం సేవ్ అవ్వాలంటే డేటా సేవర్ని సెలెక్ట్ చేసుకోండి. మరి ఇంతవరకు మనం సెట్టింగ్స్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. ఇక నెక్స్ట్ ఫీచర్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం చాటింగ్స్లో ఏమేమి ఫీచర్స్ వస్తాయో వాటిని క్లీన్గా చూద్దాం.
శాంపుల్ కోసం ఇక్కడ నేను ఒక కంటెంట్ని సెలెక్ట్ చేస్తాను. ఇందులో మీరు మీడియాలో సెలెక్ట్ చేస్తున్నట్టయితే చూడండి, ఇక్కడ చాలా అయితే నాకు చాలా ఫొటోస్, వీడియోస్, లింక్స్ అన్నీ ఉన్నాయి. దీనిలో స్పెసిఫిక్గా మీకు నచ్చింది కావాలంటే మీరు ఈ విధంగా స్క్రోల్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు, ఎక్కడుందో మనం చూసుకోలేం. అందుకే డైరెక్ట్గా లింక్లో వెళ్ళి మీడియా లింక్స్లో క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఫొటోస్ వచ్చేస్తాయి. సో ఫొటోస్ తర్వాత వీడియోస్ అన్ని ఇక్కడ కనబడతాయి అనమాట. ఇందులో మీకు నచ్చిందని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని వాటిని ఫార్వర్డ్ కూడా చేసుకోవచ్చు. లేదంటే డాక్యుమెంట్స్ మీద డాక్యుమెంట్స్ ఏమైనా సెండ్ చేసాలంటే ఇది వచ్చేస్తాయి. ఇక లింక్స్ ఏమైనా సెండ్ చేసుకున్నట్టయితే వాటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది. సో ఇది ఒక షార్ట్ కట్ లాగా మీకు ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ సీక్రెట్ ఫీచర్ ఏంటంటే మనం ఈ చాటింగ్ అయితే ఓపెన్ చేస్తున్నాం కదా, ఈ చాటింగ్లో మీకు స్పెసిఫిక్గా వర్డ్కి సంబంధించి ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటున్నారు, మీరు ఎప్పుడైనా పాతకాలంలో మీరు సెర్చ్ చేసినటువంటి వర్డ్ అనేది ఎలా చూడాలంటే సింపుల్గా ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెర్చ్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇందులో మీకు చాటింగ్ సంబంధించి ఏదో ఒక వర్డ్ని ఎంటర్ చేయండి. సింపుల్గా ఇక్కడ నేను SBI అని టైప్ చేస్తున్నాను, లేదంటే కార్డ్ అని టైప్ చేస్తాను. ఓకే, ఇక్కడ కార్డ్ అని టైప్ చేశాను. కార్డ్ అని టైప్ చేయగానే చూడండి, కార్డ్ ఇక్కడ హైలైట్ అయిపోతుంది. ఎక్కడెక్కడైతే ఉంటుందో అది మొత్తం హైలైట్గా చూపించబడుతుంది అనమాట. ఇక దాని తర్వాత మీరు ఒక స్పెసిఫిక్ చార్ట్ నుంచి నోటిఫికేషన్స్ రాకూడదు అనుకున్నట్టయితే ఇక్కడ ఆ చార్ట్ని ఓపెన్ చేసి ఇక్కడ మెనూలో వెళ్ళండి. మెనూలో వెళ్ళి మ్యూట్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి. సో దీని ద్వారా మీకు ఏమవుతుందంటే నోటిఫికేషన్స్ అనేవి మీకు వీళ్ళ నుంచి ఎనేబుల్ కావన్నమాట. ఆ చార్ట్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు ఏం చార్ట్ చేస్తారో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ 8 hours, 1 week, ఆల్వేస్ ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చినటువంటి సెలెక్ట్ చేసుకోవచ్చు. 8 hours పెట్టినట్టయితే 8 hours మాత్రమే వీళ్ళు బ్లాక్ అవుతారు. దాని తర్వాత ఆటోమేటిక్గా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే మీరు కనుక ఎవరితో అన్నోన్ నెంబర్స్తో చాట్ చేస్తున్నారు అనుకోండి, సో వాళ్ళ మీద మీకు ట్రస్ట్ లేదు, అట్లాంటప్పుడు మనం వాళ్ళతో చాట్ చేసినటువంటి మెసేజ్ అనేవి ఆటోమేటిక్గా డిలీట్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఆ చాట్ ఓపెన్ చేసి డిలీట్ చేయాల్సిన పనులు అయితే లేదు. సింపుల్గా మీరు ఆ చాట్ ఈ విధంగా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసి మెనూలో వెళ్ళండి. మెనూలో వెళ్ళినట్టయితే ఇక్కడ డిసపియరింగ్ మెసేజెస్ ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే ఓకే, కొత్తగా సెట్ చేసుకున్నప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ డిసపియర్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఎలా డిసపియర్ అవుతాయంటే 24 hours అని ఇక్కడ సెట్ చేసామంటే 24 hours లోపల మీరు ఏమైతే వాళ్ళకు చాట్స్ అయితే సెండ్ చేస్తారో అవి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. సో వాళ్ళకి మనం అన్సెండ్ చేసినట్టు అంటే మనం మెసేజ్ చేసినట్టే ఉండదన్నమాట. ఈ ఆప్షన్ అయితే కొత్తగా వాట్సాప్ ఇంట్రొడ్యూస్ చేసింది. చాలా చాలా బెస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక వాట్సాప్ నెంబర్ నుంచి మీరు ఎక్కువగా చాట్ చేస్తుంటారు. మాటికి ఈ విధంగా వాట్సాప్ను ఓపెన్ చేసి ఆ నెంబర్ని మీరు వెతకాల్సిన పని అయితే ఉండదు. మీరు చేస్తున్నట్టు ఫ్రెండ్స్ సింపుల్గా ఆ నెంబర్ యొక్క షార్ట్ కట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే చూడండి, ఈ విధంగా లాంగ్ ప్రెస్ అయితే చేయండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. ఈ విధంగా క్లిక్ చేసినట్టయితే 3 dots యాడ్ షార్ట్ కట్ ఆప్షన్ కనబడుతుంది. సో దీని కనుక మనం క్లిక్ చేస్తామంటే ఆటోమేటిక్గా మన యొక్క హోమ్ పేజ్లోకి ఈ చాట్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడికి వచ్చేస్తుంది. మళ్ళీ మీరు వాట్సాప్లో వెళ్ళి దీన్ని ఓపెన్ చేసే పని అయితే ఉండదు. డైరెక్ట్గా మనకు ఒక షార్ట్ కట్ అనేది క్రియేట్ చేయబడింది. ఇది కూడా ఫ్రీక్వెంట్గా చాట్ చేసే వాళ్ళకి సూపర్ ఆప్షన్. ఇక వాట్సాప్లో ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక వాట్సాప్కి సంబంధించినటువంటి అంటే ఒక వాట్సాప్ నెంబర్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు క్లియర్గా చూడొచ్చు. సింపుల్గా దాన్ని లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ మెనూలో వెళ్ళినట్టయితే ఓకే, ఇక్కడ వ్యూ కాంటాక్ట్ ఆప్షన్ కనబడుతుంది. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ నెంబర్ కనబడిపోతుంది. అలాగే వాళ్ళు లాస్ట్ సీన్ ఎప్పుడు వచ్చారు కూడా ఇక్కడ నుంచే చూసుకోవచ్చు. ఇక కిందికి స్క్రోల్ చేసామంటే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ కనబడతాయి. మీడియా లింక్స్ అంటే మనం వాళ్ళతో ఏమేమి చాట్ చేస్తాము, ఏమేమి మీడియా షేర్ చేసుకున్నామో డీటెయిల్స్ కనబడతాయి. ఇక్కడ నోటిఫికేషన్స్ కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక కస్టమ్ నోటిఫికేషన్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. అంటే ఈ యొక్క స్పెసిఫిక్ నెంబర్కి వేరే టోన్ వచ్చేటట్టు ఇక్కడ నుంచే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చినటువంటి వ్యక్తుల నుంచి మెసేజ్ వచ్చిందనుకోండి, అది సపరేట్గా ఉండాలనుకున్నట్టయితే మీరు సపరేట్ టోన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఆప్షన్ మీడియా విజిబిలిటీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీడియా విజిబిలిటీ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే ఈ స్పెసిఫిక్ నెంబర్ నుంచి మీకు ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు లేదంటే మీడియా ఫొటోస్, వీడియోస్ వచ్చినప్పుడు అవి మీ గ్యాలరీలోకి రాకూడదు అనుకున్నట్టయితే డౌన్లోడ్ చేసుకున్నప్పుడు దీన్ని నో అని సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ ఈ చాట్లో మాత్రమే అవి వస్తాయి. మీ ఫోన్ యొక్క గ్యాలరీలో ఇవి కనపడవు అనమాట. ఇది కూడా మీకు ఒక మంచి ప్రైవసీని క్రియేట్ చేస్తుంది. ఇక తర్వాత ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు కొన్ని మెసేజెస్ని ఇంపార్టెంట్ మెసేజ్గా సేవ్ అయితే చేసుకోవచ్చు. సో అవి మీకు ఎప్పుడు కూడా ఒక స్టార్ మార్క్తో కనబడతాయి. సో వాటిని ఎలా చేయాలంటే ముందుగా ఈ విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఈ విధంగా లాంగ్ ప్రెస్ అయితే చేసేయండి. లాంగ్ ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి ఎమోజెస్ కనబడతాయి. ఇవి రిప్లైస్ అనమాట. మనం ఏదైనా ఒక రిప్లై ఇచ్చామంటే అయితే క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఆ మెసేజ్కి ఒక రిప్లై అనేది వెళ్ళిపోతుంది వాళ్ళకి. ఓకే, అది వేరే ప్రాసెస్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ అయితే దీన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత టాప్లో చూసినట్టయితే ఇక్కడ మనకు స్టార్ మార్క్ కనబడుతుంది. సో దాన్ని క్లిక్ చేశాను. మరి స్టార్ మార్క్ మెసేజ్ మీరు ఎలా చూడాలంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి కంప్లీట్గా ఇక్కడ మెనూలో వెళ్ళండి ఫ్రెండ్స్. మెనూలో వెళ్ళినట్టయితే ఇక్కడ స్టార్డ్ మెసేజెస్ కనబడతాయి. సో దీన్ని క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ మనం స్టార్డ్ మెసేజెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి ఇక్కడ చూడొచ్చు అనమాట. మళ్ళీ మీరు దీన్ని అన్స్టార్ చేయాలంటే సింపుల్గా మళ్ళీ దాన్ని క్లిక్ చేసండి. స్టార్డ్ మెసేజ్ మొత్తం వెళ్ళిపోతాయి. ఈ స్టార్డ్ మెసేజెస్ ఆప్షన్ మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే
మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ మెసేజ్ని రిసీవ్ చేసుకొని ఉంటారు, అది డిలీట్ కాకుండా లేదంటే మాటికి ఆ మెసేజ్ని ఓపెన్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఈ స్టార్డ్ మెసేజెస్ ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. మళ్ళీ ఆ చాట్లో వెళ్ళి దాన్ని మనం వెతకాల్సిన పని అయితే ఉండదు. ఫ్రెండ్స్, ఇక మనం పర్సనల్ చాట్కే కాకుండా గ్రూప్ చాట్కి కూడా మనం చాలా రెస్ట్రిక్షన్స్ అప్లై చేసుకోవచ్చు. శాంపుల్ కోసం దీన్ని అయితే లాంగ్ ప్రెస్ చేస్తున్నా. లాంగ్ ప్రెస్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ ఆర్కైవ్ ఆప్షన్ కనబడుతుంది. దీని కనుక క్లిక్ చేశానంటే ఆటోమేటిక్గా ఇది హైడ్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. మరి ఈ గ్రూప్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం చూడాలంటే ముందుగా మెనూలో క్లిక్ చేయండి, గ్రూప్ ఇన్ఫో మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి పార్టిసిపేట్స్ ఎంతమంది ఉన్నారు అనే విషయం ఇక్కడ తెలిసిపోతుంది. సో ఈ గ్రూప్లో 21 మెంబర్స్ అయితే ఉన్నారు. కింద స్క్రోల్ చేసినట్టయితే వాళ్ళు షేర్ చేసినటువంటి ఫొటోస్ కనబడతాయి. ఇక్కడ మ్యూట్ నోటిఫికేషన్స్ ఆప్షన్ ఉంటుంది. దీని కనుక ఎనేబుల్ చేశామంటే యాజ్ ఇట్ ఈస్గా ఈ గ్రూప్ నుంచి మనకు వచ్చే మెసేజెస్ అన్ని కూడా మ్యూట్ చేయబడతాయి. అలాగే మనకి పాపప్ విండోలోకి రావన్నమాట. ఇక సేమ్ కస్టమ్ నోటిఫికేషన్స్ మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. మీడియా విజిబిలిటీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కింద స్క్రోల్ చేసినట్టయితే మీ మెంబర్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ తెలిసిపోతుంది. ఎంతమంది ఉన్నారు, తర్వాత వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ నెంబర్స్ ఏంటి అనేవి ఇక్కడ నుంచి ఈజీగా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇక అలాగే గ్రూప్లో కొన్ని సీక్రెట్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ముందుగా మనం గ్రూప్లో ఏదో ఒక మెసేజ్ని లాంగ్ ప్రెస్ చేద్దాం. లాంగ్ ప్రెస్ చేసి చూడండి, ఇక్కడ మనం రిప్లై ఆప్షన్ అయితే కనబడుతుంది.